శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్తీక మాసంలో శాలిగ్రామాన్ని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ అష్టమి, తెల్లవారుజామున 3:58 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 12:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజుడు వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరిచే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి బదిలీలు, మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీరు ముఖ్యంగా ఈరోజు పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. అలాగే వీటితో పాటు ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి అనేక విషయాల్లో మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న ప్రతి పనికి మీకు మంచి గుర్తింపు, గౌరవము లభించే అవకాశాలు, అలాగే మీ ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారికి మార్పులు, చేర్పులతో పాటు ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అలాగే మీ పాత బకాయిలు తీర్చే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, అలాగే కుటుంబంలో కలహాలు ఉన్నా కూడా మీ సమయస్ఫూర్తితోటి మీరు వాటిని తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీకు వృత్తిలో రాణింపు, గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు వినాయకుడి యొక్క షోడశ నామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలంగా ఉంటాయి. అనవసరపు విషయాలు లేకపోతే అనవసరపు మాటలు వీటికి సంబంధించి మీరు మాట్లాడకుండా ఉండటం, జోక్యం కల్పించుకోకుండా ఉండటం మీకు మంచిని చేస్తుంది. దీంతో పాటు రుణాలు పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తులు లాంటివి అమరటము, పెద్దల నుంచి ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనం, మొక్కుబడులు తీర్చుకునేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు లేకపోయినా మీరు నెమ్మదిగా పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక మీరు కనుక భూ సంబంధమైన వ్యవహారాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందులకు సంబంధించి మీకు తగిన పరిష్కార మార్గాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఆర్థిక పురోగతి, అనుకున్న విధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, కుటుంబంలో మీకు విందు వినోదాలు లేకపోతే శుభకార్య ప్రయత్నాలు అనుకూలించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు గణపతి యొక్క 21 నామాలను చదవటం, వినటం, అలాగే స్వామివారిని గరికతోటి పూజించటం వలన వీరికి ఆర్థిక పురోగతి కనపడుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో సానుకూలత, పాత బకాయిలు రుణాలు తీర్చే ప్రయత్నము, వ్యాపారంలో అభివృద్ధి, శత్రువుల పైన విజయాన్ని సాధించటం, అనుకున్న విధంగా పనులన్నీ దృఢ నిశ్చయంతో పూర్తి చేయటం ఇవి మీకు ఈరోజు గోచరిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీకు సానుకూలత లభించటం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు కలగటం, అలాగే కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే కన్యా రాశికి చెందిన హస్త నక్షత్రం వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. వీరికి ఈరోజు పనులేవి కూడా సకాలంలో పూర్తి కాకపోవటం, ఆర్థికంగా పురోగతి లేకపోవటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక వీరు జాగ్రత్త వహించాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలను చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు చేయటం, దాన ధర్మాలు, అలాగే ముడుపులు లాంటివి చెల్లించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులని మాత్రం అధిగమించడానికి ప్రయత్నించాలి. వీటితో పాటు ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరకంగా బడలిక ఎక్కువగా ఉండటం, కుటుంబంలో మీరు కోరినట్టుగా సామరస్యం లేకపోవటం ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న
ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక తులారాశి వారు ఈరోజు గణపతి యొక్క రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి పరిస్థితులలో మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించినట్టుగా మార్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి, ఉద్యోగస్తులకి అనేక విషయాలలో వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు, మీతో శత్రుత్వం కలిగిన వారు కూడా మీకు మిత్రులయ్యే అవకాశము, దీంతో పాటుగా మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉండటం, నూతన గృహ నిర్మాణాలు లేదా నూతన గృహం కొనుక్కునే అవకాశాలు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి సంతాన పరంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే భాగస్వామ్యంలో కూడా లాభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటం, ప్రాజెక్టులు మారటం లేదా ఆశించిన విధంగా ప్రాజెక్టులు రాకపోవటం, దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు ఉండటం, శారీరకంగా బడలిక ఇవి మీకు అశాంతిని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి ఆరోగ్యము, వారు చేస్తున్న పెట్టుబడులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యం పట్ల వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి ఫలితాలను ఇవ్వటంతో పాటు వీరు పాత బకాయిలు తీర్చే ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత స్నేహితుల్ని కలవటము, బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నా ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, దీంతో పాటు ఆస్తి వ్యవహారాలు వీటిపైన వీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, వారి ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో ఎటువంటి ఇబ్బందులు మీ యొక్క బంధువర్గీయులతోటి తలెత్తుతున్నా, లేకపోతే మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాలు, ఆరోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్త వహించటం అనేది అవసరం. మకర రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేయటం అనేది అవసరం. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకపోవటం, అలాగే ఉద్యోగానికి సంబంధించి
మీరు ప్రయాణాలు అధికంగా చేయటం లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించకపోవటం ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీటిపైనే ఈరోజు ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. అలాగే ఇతర పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఇవే పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు మాత్రం కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరం చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అభిషేకం చేయించటం వీటి వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనబరచడం, ఆర్థికంగా వీరికి ఈరోజు పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యం వలన లాభాలు కలుగుతాయి. అలాగే పాత బకాయిలు, ఎప్పటి నుంచో రావలసిన ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఈరోజు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులతోటి మంచి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందటం, దీంతో పాటు కోర్టు విషయాలు కూడా మీరు కోరిన విధంగా మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారటం, శత్రువులపైన విజయాన్ని సాధించటం, ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇవ్వటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక బుధవారం సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.